అందరికీ నమస్కారం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో ఈ క్లాస్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలతో, అలాగే ఈరోజు వారి యొక్క స్వాధ్యాయ యోగలో భాగంగా చక్కటి బుక్ జ్ఞానాన్ని అందచేయబోతున్న రామాంజనేయులు గారికి, ఈరోజు క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాలు, నిజంగా అద్భుతాల్లో వన్ ఆఫ్ ద అద్భుతమైన రామాంజనేయులు గారు వినుకొండ నుంచి వచ్చారు మాస్టర్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ టాబ్లెట్ సీనియర్ కౌన్సిలర్గా, మెటీరియల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా, తన్మన్ ధన్గా స్పిరిచువల్ టాబ్లెట్లో ఎంతో మందికి సర్వీస్ చేస్తూ ఈరోజు ఎంతో మందికి ధ్యానంలో రావడానికి కారణమై, అలాగే ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రామాంజనేయులు గారు ఈరోజు మనకి స్వాధ్యాయ యోగలో భాగంగా చక్కటి బుక్ ఇరిటేషన్, చిరాకు, ఈ బుక్ను మనకి ఆ జ్ఞానాన్ని అందజేస్తారు మాస్టర్స్. వారు స్పిరిచువల్ టాబ్లెట్లో ఎంతో కాలంగా సర్వీస్ చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా వారు ఈరోజు నిలిచారు మాస్టర్స్. ఈరోజు మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు. నమస్కారం సార్ రామాంజనేయ గారు. వెల్కమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. నమస్కారం. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంత జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురు ధర్మపత్ని అయిన సొన్నమాల పత్రి మేడం గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు చెబుతూ, మరి నేను ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్లో ఇప్పటికి 9 సంవత్సరాలైంది నేను వచ్చి. మరి ఈ స్థితికి నేను జారటానికి ఒక సామాన్య రాయిని వజ్రంగా తీర్చిదిద్దమైంది. నేను ఒక సామాన్యుడిని. నేను అందులో 7వ తరగతి చదువుకున్న వాడిని. నేనే ఎక్కువేం చదువుకోలేదు. మరి అట్లాంటి మనిషిని ఒక హెల్త్ ప్రాబ్లంగా డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారి దగ్గరికి నేను జారటం అద్భుతంగా ఆ ప్రాజెక్ట్లో ఇప్పుడు 9 సంవత్సరాలైంది. మరి అలాంటి జీకే గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, మరి అట్లానే ఆ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ డైరెక్టర్ అయిన తమిళనాడు ఇన్ఛార్జి ప్రస్తుతం ప్రసన్న మేడం గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, ఈ జూమ్ యొక్క నిర్వాహకులైన మైలవరం 3వ జోన్లో ఉన్న రాజ్యలక్ష్మి మేడం గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, మరి ప్రాజెక్ట్ సిఇఓ గారైన శ్రీదేవి మేడం గారికి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మా వింగ్, నేను విజ్డమ్ పబ్లికేషన్లో వర్క్ చేస్తాను, స్టేట్ ఇన్ఛార్జి కామేశ్వరరావు గారికి, ఆశా మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఎన్నో పుస్తకాల గురించి వన్ ఆఫ్ డైరెక్టర్, కర్ణాటక డైరెక్టర్ అయిన సుధా మేడం గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ, స్పిరిచువల్ టాబ్లెట్లో 5 జోన్లలో ఉన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు L1 మాస్టర్స్ అందరూ నా యొక్క స్నేహితులు, సహోదరులు, అక్కా చెల్లెళ్ళు, ఎంతో మంది. ప్రతిరోజు వాళ్ళతో ఎంతో నేను జ్ఞానాన్ని పంచుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ నా ప్రయాణం జరుగుతుంది. మరి ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ పుస్తక జ్ఞానాన్ని అందించిన టార్కారా సెరాడి అనే వారి యొక్క చైతన్య శక్తిని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తూ, పత్రిసారి అల్లుడైన స్వాధ్యాయ యోగ శ్రీనివాసరెడ్డి గారి చైతన్య శక్తిని కూడా ఇన్వైట్ చేస్తూ, ఈ పుస్తకము తెలుగులోంచి ఇంగ్లీష్లోంచి తెలుగు అనువాదం చేసిన ఉయ్యూరి పొన్నలత మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈరోజు ఇది చాలా విశేషమైంది ఈ పుస్తకం. ఎందుకంటే ఇది గత నెలలో వచ్చింది. నేను ఇప్పటికి ఒక 40 సార్లు చదివా ఈ పుస్తకాన్ని. కాస్త 40 సార్లు చదివి. సార్ మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకోరా సార్? చూడు, వినపడుతుందా? ఓకే సార్. 40 సార్లు చదివా. ప్రతిరోజు ఉదయం ఏ టైంలో మెలకు వస్తే ఆ టైంలో పుస్తకం చదవకుండా నేను ఊరుకోలేదు. ఫస్ట్ చదివేది ఈ పుస్తకం. నైట్ పనుకునేటప్పుడు కూడా మేడం వచ్చారు సార్.
ఓకే. సారీ ఫర్ ఇన్కమ్. ప్రసన్న మ్యామ్ నమస్తే మ్యామ్. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా ప్రసన్నమ్మ. ప్లీజ్ అన్మ్యూట్. థ్యాంక్ యూ. పర్జనీలో ఉన్నాను, అందుకే వీడియో అంటే ఇలా 3 రోజుల పాటు ఒక పుస్తకాన్ని ఏమైతే మనకుందో మరి దాని గురించి తీసుకెళ్తాం అంటున్నారు. అందరికీ కూడా ఉన్నటువంటిది అది విసుగు, చిరాకు, కోపం, టెన్షన్లు పోలేకుండా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అదే జర్నీలో ఉన్నాం కదా అందుకని. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో ఓకే, మచ్ థ్యాంక్ యూ మేడం. సార్, బిగించేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. ఎస్ సార్. ఎస్. ఓకే సార్, బిగించేయండి. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి ఈ పుస్తకంలో చాలా ఉంది. అసలు ఏ స్పిరిచువల్ మార్గంలో ఉన్న ఒక పత్రిక దగ్గర ఉన్నాయి, అన్ని ఎన్నో ఉన్నాయి. వృక్షానికి వింగులు, అన్ని వింగుల వాళ్ళు ఇది కంపల్సరీ చదవాలి అని నాకు అనిపించి నేను బెంగళూరులో రాత్రి చెప్పాను. ఇవాళ మళ్ళా నైట్ సెక్షన్ కూడా ఉంది అది. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇది ఎట్లంటే స్పీడ్గా చెప్పకుండా చిన్నంగా ప్రతి పదం వివరించుకుంటూ చెబితే ఈ జ్ఞానాన్ని విని ఎంతో మంది ఆనందపడతారు అనేది నాకు ఒక మంచి విజయం. కాబట్టి దాన్ని నేను ఆ రకంగా క్లుప్తంగా తీసుకెళ్తూ నీట్గా ముందుకెళ్తా. మరి మనం ముందుకెళ్దాం. కాబట్టి కొంతమంది ఇంకా వీడియోలు ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అది మీ ఇష్టం, నేనేమైతే ఎవరిని ఇచ్చేయను. ఓకే మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని అంతా విన్న తర్వాత మీరు 10 మందికి చెప్పాలి ఈ జ్ఞానం. అది గుర్తుంచుకోండి. ఈ జ్ఞానము అన్నిన తర్వాత దీంట్లో చాలా పాయింట్లు వస్తాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ అడాబుడి ఏమి లేకుండా మనం చెప్పుకుంటూ పోదాం. మరి థ్యాంక్ యూ. మరి కార్కారామ్ గారిని ఆయన ఈ భూమి మీద 1917వ సంవత్సరంలో జన్మించి 1997లో నిర్వాణం పొంది వెళ్ళిపోయారు సార్. కార్కారం తన జీవితం అంతా సాటి మానవులకి అంకితం చేశాడంటే. ఆయన రచనలు కానీ సంగీతం ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేశారు. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర, పవిత్ర సంస్కృతుల కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు అంట. భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు అంట. ఆయన అనేక గ్రంథాలు రచించారు. వాటిలో చాలా వరకు ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. కార్కారం భావితరాలు ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్యం, సంగీతము ఇక్కడ వదిలి వెళ్ళారంట. సాహిత్యం, సంగీతం అన్ని కూడా ఇక్కడ ఈ భూమి మీద ఎంతో జ్ఞానం ఇచ్చి వెళ్ళారు అని ఆయన గురించి దీంట్లో కొంత మనకు వివరించారు. అసలు ఏంటి ఇదంతా? చిరాకు, ఇరిటేషన్, చిరాకు, దీన్ని వినాశకర జ్వాల. ఏంటిది? వ్యాధి లేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వ్యాధి లేక సార్ మ్యూట్ లో ఉన్నారు మీరు, రామాంజన్ సార్. ఒకసారి వినండి. వ్యాధి లేక అనారోగ్యాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడంత నొక్కి చెప్పబడని, వివరించబడని, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది. కరెక్ట్గా దాన్ని చెప్పని ఒక కారణం ఉంది. ఈ వ్యాధి మూలము ప్రతి చోట ఉన్నా అది అనేక రూపాల్లో దాగి ఉంది. అనేక తర్కాలతో మనలో ప్రవేశించింది. ఇది పూర్తిగా లేదు, అనేక తర్కాలతో మనలో ప్రవేశించింది. ఇది ఈ కారణాన్నే మనం చిరాకు అంటాం. ఆ చిరాకు కారణాలు చూద్దాం. 16 పాయింట్లు ఇచ్చారు. 16 చదువుతాను, మళ్ళా ఒక్కొక్క పాయింట్ వివరణంగా మీకు చెబుతాం, మళ్ళా క్లుప్తంగా ఆ పాయింట్ గురించి. 1, సూక్ష్మ శరీరంలోని ఆందోళన. ఫస్ట్ సూక్ష్మ శరీరంలోని ఆందోళన చేస్తుంది. 2, కోపం వల్ల ఒత్తిడి. 3, ద్వేషము, అయిష్టత, అతిశయము, ఒక వ్యక్తి, సమూహము లేదా
అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. 3 ద్వేషము, అయిష్టత, అతిశయము, ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతరం తిరస్కారం అంట. 4 నిందకి, వంచనకి, మోసానికి గురాయమన్న భావన. 5 తాము అనుసరించే విధానం ప్రకారం నడుచుకోని వారిపై ప్రతీకార ధోరణి. మనం చెప్పినట్టుగా నడుచుకోలేని వారిపై ప్రతీకార ధోరణి. 6 పగతో కూడిన ఆలోచనలు లేదా వినాశకర ప్రణాళికలు. 7 ఫిర్యాదులు చేయటం. 8 స్వీయ ఆసక్తి, స్వీయ అభివృద్ధి, స్వీయ సంతృప్తుల పట్ల మాత్రమే ఆకాంక్ష. 9 విమర్శలు, పుకార్లు, తగాదాలు. 10 కృతజ్ఞత లేకపోవటం. 11 హక్కుగా భావించడం, బలవంతంగా రుద్దటం, భరించలేకపోవటం. 12 ఆత్మాన్యూనత భావం. 13 అసహనము, తొందరపాటు. 14 విషయాలను కావాలని వక్రీకరిస్తారంట. విషయాలని కావాలని వక్రీకరించటం. 15 సూక్ష్మ శరీరాన్ని తీవ్రతం చేయటం. 16 తీవ్ర శబ్దం. ఈ 16 కారణాల వల్ల మనిషిలో ఎలాంటి చిరాకు వచ్చి ఏ శరీరం ఎక్కడ డ్యామేజ్ అయ్యి ఎందుకు ఈ యొక్క వ్యాధులు వస్తాయి, ఈ కారణాలు ఎందుకు ఇక్కడ లోపలికి పోయినాయి అనేది ఈ 16ని ఈరోజు మన వివరణంగా క్లుప్తంగా నీట్గా 3 రోజులు ఇచ్చారు. చాలా అద్భుతంగా చెప్పుకుందాం. 3 రోజులు కూడా ఎవరు నాగా పెట్టినా మన జీవితంలో ఒక విశేషమైన జ్ఞానాన్ని వదులుకున్నట్టే నా అభిప్రాయం. ఇది ఎక్కడ దొరకదు కూడా. ఆల్రెడీ ఈ పుస్తకాలు 500 ప్రింట్ అయింది, ఎక్కువ చేయలా. కాబట్టి దీన్ని విని మనం బాగా ఆచరించి ఎవరికి నచ్చిన పాయింట్ వాళ్ళు రాసుకొని ముందుకెళ్తే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పత్రి సార్ మనకు కొత్తగా విజ్డమ్ ఇచ్చినట్టే ఆయన పైనుండి కూడా. మరి ఏంటి దీని గురించి కొంత మ్యాటర్ ఇచ్చారా చదువుకొని ఆ 16 కారణాల పోదాం. ఈ చిరాకు ఫలితంగా ప్రమాదంలో పడటం అనే విషయం ఉత్పన్నం అవుతుంది అని మాస్టర్ మౌర్య అన్నారు. ప్రమాదంలో పడటం అనేది చిరాకు వల్ల మన ప్రాణమయ్య, చూడండి, చిరాకు వల్ల మన ప్రాణమయ్య, సూక్ష్మమయ శరీరాలు కాలిపోవటం వలన విషం నెమ్మదిగా మన నాడీ వ్యవస్థలో వ్యాప్తి చెందటం ద్వారా సంభవిస్తుంది. ఈ చిరాకు వల్ల సూక్ష్మ శరీరము కాలిపోవటం వల్ల ప్రాణమయ శరీరం సూక్ష్మ శరీరంలో పోయి విషం నెమ్మదిగా నాడీ వ్యవస్థకు వ్యాపించి ద్వారా సంభవిస్తుంది. అది మన నాడీ వ్యవస్థలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలను నిరోధిస్తుంది. వైర్లన్నీ కట్ అయిపోతాయి. దానికి ఆహారం అందినప్పుడంతా ఈ విషం వ్యాపిస్తూ ఉంటుంది. శరీరంలోని విద్యుత్ వ్యవస్థ అనేక భాగాల్లో నిరోధించబడినప్పుడు మన ప్రకృతిలో భౌతిక మానసిక సమస్యలు వెళ్ళాలనుకుంటాయి. మానవుని ప్రాణమయ శరీరము సూక్ష్మ మనోకేంద్రాలు మరియు చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్ నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు ఎక్కడికెక్కడ లోపల కట్టింగ్ అయిపోతే ఆ గ్రహించలేని అవయవాలు సరిగా పనిచెయ్యవు. లోపల అవయవాలు సరిగా పనిచేయవని వక్రీకరణకు గురై వాటి పనితీరు నెమ్మదించి క్రమంగా గాఢ ఉదాసీనత ఏర్పడి గ్రంథులు ఎక్కడ డ్యామేజ్ అయితే గ్రంథులు, అవయవాలు, క్రిములు, సూక్ష్మజీవులకు స్థావరం మారుతాయి. గ్రంథులు, అవయవాలు, సూక్ష్మజీవులకి ఇక్కడ స్థావరం ఏర్పరచుకుంటాయి ఈ చిరాకు వల్ల. మరి కొందరి విషయంలో కారణాలకు పోరాడగలిగిన శక్తి ఉంటే అవి భీతితో అత్యంత క్రియాశీలకమైన ఏమేర్పడతాయి, కణితలు, క్యాన్సర్ పెంపొందిస్తాయి. దీని మార్గం కణితలు క్యాన్సర్ పెంపొందిస్తాయి. ప్రమాదకర విషయం స్వయంగా వ్యాపించటం కానీ వ్యక్తిత్వపు వాహనాల్లో ఏర్పడటం కానీ జరిగి క్రమంగా శారీరక మానసిక వ్యాధులు పెంపొందుతాయి. శారీరక మానసిక వ్యాధులు పెంపొందుతాయి. ఈ విషయం తరచూ మణిపూర చక్రం చుట్టూ పేరుకొని జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు, సమస్యలు సృష్టిస్తుంది. ఈ వ్యవస్థ మణిపూర చక్రంలో చుట్టూ పేరుకొని ఎక్కడొస్తుంది ఈ చిరాకు? జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను సమస్యలు సృష్టిస్తుంది. ఆపై అది నాడీ వ్యవస్థ అంతా పాకి వ్యక్తి యొక్క ఆరాన్ని కలుషితం చేస్తుంది.
వ్యక్తి యొక్క ఆరాని కలుషితం చేస్తది. తమ చైతన్యాన్ని హృదయ తలాల్లో కేంద్రీకరించిన వారిపై చిరాకు, ప్రమాదకర విషం దాడి చెయ్యలేవు. ప్రమాదకర విషం దాడి చేయలేవు. ఆ దాడి వారిని చేరక ముందే ఎట్లా చేరనిస్తారు? వీళ్ళ దగ్గర ఏముంటది? దానిని ప్రేమపూర్వకంగా అవగాహనతో కరిగించి వేస్తారు. ఆ చిరాకుని లోపలికి ఎంటర్ కాకుండా వాళ్ళు ఉండేవాళ్ళు ప్రేమపూర్వకంగా దాన్ని గ్రహించి కరిగించి వేస్తారు. అయితే చైతన్యము, కేంద్రీకరణ, ఉద్వేగ ప్రకృతిలో ఉండి నిమ్న కేంద్రాలైన ఆసక్తులతో నిండి ఉంటే మణిపూర చక్రం చుట్టూ ప్రమాదకారక విషం పోగుబడి ఆ వ్యక్తి శక్తిని తగ్గిస్తుంది. ఆ శరీరపు నిరోధక శక్తిని బలహీనపరిచి అనేక క్రిములకు, వ్యాధులకు లోబడేటట్లు చేస్తుంది. ఇది చిరాకు వల్ల అనేక శరీర అవయవాలలో, ముఖ్యంగా కళ్ళకి, ముక్కు, చెవులు లేదా ప్రత్యుత్త అవయవాలు వాపు ఏర్పడతాయి. ఇది ఆయన ఇచ్చిన మ్యాటర్. ఇప్పుడు అసలు ఈ 16 చిరాకు ఏంటి, అసలు వీటిని గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కటి పాయింట్ ఏంటి అసలు అనేది తెలుసుకుందాం. ఫస్ట్, సూక్ష్మ శరీరంలోని ఆందోళన మరి నిస్సహాయం అసలు ఏంటిది? ఇది అనేక విధాలుగా, ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా గమనించండి, అడాబుడేం లేదు. ఇది అనేక విధాలుగా సంభవిస్తుంది. ఎట్లా? ఉదాహరణకి నేరాలతో నిండిన సినిమాలు చూడటం, నేరాలు, విపత్తులు, విచారాలతో నిండిన భయము, నిరాశలతో నింపే పుస్తకం చదవటి వంటివి సూక్ష్మ శరీరపు అశాంతికి మీ పక్క ఉన్న వారి తీవ్ర కోపం గాని, దూషణ గాని కారణం అవ్వచ్చు. ఈ రకం వల్ల ఆ సూక్ష్మ శరీరంలో ఇదైతే చాలా సార్లు మన ఆధారపడి ఉన్నా లేదా స్వార్థం ఉపయోగించే తోడ్పాటును కోల్పోయినప్పుడు సూక్ష్మ శరీరం ఆందోళన జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. 2, కోపం వల్ల ఒత్తిడి. ఇది ఎట్లా దెబ్బ కొట్టుద్ది చిరాక్కి? మీరు మీ కోరికలను తీర్చుకోవటానికి లేదా మీ కోరిన విధంగా ప్రజలు చేయటం కోసం, ఇక్కడ చూడండి మంచి పాయింట్, మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. మీరు కోరిన కోరికలు తీర్చుకోవటానికి, కోరిన విధంగా ప్రజలు చేయటం కోసం మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. అంటే మీ యొక్క మొత్తం ఎనర్జీని అక్కడ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. వారు మీరు కోరినది చెయ్యకపోతే మీరు అసహనానికి గురవుతారు. అది మీ వ్యవస్థల అంతులేని ప్రమాదకర విషయాన్ని సృష్టిస్తుంది. చూడండి మంచి పాయింట్. ఎట్లా? కోపము, ఒత్తిడి మీరు చేయకపోతే అది ఎంత ప్రమాదకరంగా మీ లోపల డ్యామేజ్ అయింది. 3, ద్వేషము, అయిష్టత, అతిశయం. ద్వేషం, ఒక వ్యక్తి, సమూహము లేదా అభిప్రాయంపై నిరంతరం తిరస్కారాలు. అభిప్రాయం, గ్రూపులపై తిరస్కారాలు చిరాకుని, ప్రమాదకర విషయాన్ని ఉత్పన్నం చేస్తాయి. అది ప్రతికూల ఆలోచనలను, అనుభూతులను సృష్టించటం ద్వారా మీ సూక్ష్మ ప్రకృతి ఆందోళన సృష్టిస్తుంది. ద్వేషము మీ దృష్టిని మందగింపజేసి, రాసుకోండి మంచి పాయింట్, మీ ద్వేషము మీ దృష్టిని మందగింపజేసి మీ ప్రాణ వ్యవస్థలో శక్తిని సరిగ్గా ప్రవహించనియదు. మీ దృష్టిని మందగించి ద్వేషం వల్ల మీ లోపల ఆ వ్యవస్థని సరిగా ఇచ్చేయదు. అయిష్టత, తిరస్కారాలు వ్యక్తిలోని చిరాకును, విషాన్ని ఎంతగా పెంపొందిస్తాయంటే అయిష్టత వల్ల అవి ఆ వ్యక్తిత్వపు 3 స్థాయిలపై ప్రభావం చూపి తన అయస్కాంతాన్ని కోల్పోయేటట్టు చేయటం ద్వారా ఆ వ్యక్తి దానికి ఉపకరణంగా మారటం కానీ లేదుగా ఒంటరి వాడుగా అవటం కానీ జరుగుతుంది అయిష్టత వల్ల. అతిశయం, ఒక విధమైన మనోద్వేగక నమూనా పదార్థాలు సృష్టించడంతో అది నూతన వివరణ కానీ లేదా నూతన విషయాలు కానీ ఎదురైనప్పుడు వాటిని అంగీకరించే ఆలోచన లేకుండా చిరాకు గురి చేస్తుంది. ఇక్కడ అంగీకరించే ఆలోచన లేకుండా చిరాకు గురి చేస్తుంది. అతిశయానికి ఏంటిది? పెరికి వేయటానికి ఎవరు చిరాకును అధిగమించలేరు అని మౌర్య మాస్టర్ అంట. అతిశయాన్ని పెరికించడం ఎవరు అధిగమించలేరు అని చెబుతాడు. ఇది ఎట్లా? చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ నిరంతరం చైతన్య విస్తరణతో మాత్రమే అతిశయాన్ని దాటగలరు. అంటే నీ యొక్క శరీరాలన్నీ చైతన్యాన్ని ఎంతైతే పుంజుకుంటావో అప్పుడే అతిశయాన్ని దాటగలవు అని చెబుతున్నాడు. 4,
మనుషులందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారని అందరితోనూ వంచబడుతున్నానని లేదా మోసగించబడుతున్నానని భావించేవారు తమ వ్యవస్థలో చిరాకు విషం సృష్టించుకుంటున్నారు. ఎవరు సృష్టించుకుంటారు? ఈ రకంగా ఉన్నవాళ్ళు వాళ్ళ శరీరంలో విషం సృష్టించుకుంటారు. ఆ విధంగా చేస్తున్నారని భావించి వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ చర్యల ఫలితం మరింత చిరాకు ప్రమాదకారాలు మూలంగా మారుతవి. 5. తాము చెప్పినట్లు జరగాలని భావించాలనేవారు వేరే విధంగా జరగటం వలన చిరాకు పడతారు. నేను చెప్పినట్టు జరగలేదు అని ఎవరికైతే ఉంటుందో దీన్ని మన దాంట్లో టేక్ ఈజీ పాలసీ ఉంటుంది. ఆ రకంగా ఉన్న వాళ్ళు చిరాకు పడతారు. వారు మిగిలిన వారిని స్వేచ్ఛను గౌరవించరు, వేరే వారి స్వేచ్ఛను గౌరవించరు. తమ ఆలోచనలు, అలవాట్లు, చర్యలను మాత్రమే అంటుపెట్టుకొని ఉండి వాటి నుంచి కొంచెం భిన్నంగా జరిగిన నష్టాన్ని బాధని భావిస్తారు. 6. ప్రతీకార ఆలోచనలు. ఏంటిది? వినాశకర ప్రణాళికలు. మనం వేసే వినాశకర ప్రణాళికలు నిరంతరం చిరాకుకు మూలము. ఆ విధమైన జీవిత విధానములతో అనేక తరాలు వ్యక్తులు విషపూరితమయ్యారంట. అనవసరమైన విషపూరితమయ్యారు. వారు ఆనందాలు కోల్పోయారు. ప్రస్తుత జీవిత పరిస్థితులు అవసరమైనట్లుగా మారలేకపోతున్నారు. వ్యక్తులు గతం వారి వర్తమానాన్ని అదుపు చేస్తూ గతంలో జీవించటం వలన భవిష్యత్తుని చూడలేకపోతున్నారు. ప్రతీకార భావన, తమ చర్యలకు ఆశించిన ప్రతిస్పందన రాకపోవటం వీరికి వ్యధకి గురి చేస్తుంది. ఇక్కడ వ్యధకి గురి చేస్తుంది ఈ చిరాకు. 7. ఫిర్యాదులు చేయటం ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఫిర్యాదు చేయటం అనేది మానసిక, ఉద్వేగిక సంఘర్షణ. ఇది ఫిర్యాదు చేసే వాళ్ళ దగ్గరే ఉంటుంది. మానసిక ఉద్వేగ సంఘర్షణ. అది ఆ వ్యక్తిలోని అయస్కాంతాన్ని కోల్పోయేటట్లు చేసి అతని ప్రకృతిని విషంతో నింపుతుంది. ప్రకృతిని విషంతో నింపుతుందంట. ఇది ఎప్పుడు ఫిర్యాదులు చేసే వాళ్ళని గమనించండి. మీరు వారిలో అనేక అస్తవ్యవస్థలు పెంపొంది తీవ్ర అనారోగ్యానికి సమస్యలు గురి అవుతారు. ఆనందంలోస హృదయ విషాన్ని వేడుక పోనీయదు. 8. స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తుల వల్ల మన గ్రహం పైన విస్తృతంగా వ్యాపించి అనారోగ్యాలు మాత్రమే కాకుండా, జాగ్రత్తగా గమనించండి, అంతులేని చిరాకు కారణాలు, వాస్తవ పరిణామశీలత, హృదయాన్ని అనుసరించటం, ఆత్మ వివేకాలు, స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులకు వ్యతిరేకమైనవి వివేకములో ఇముడ్చుకోవటము, క్షమ, సామూహిక అభినందన ఉంటాయి. వ్యక్తిత్వము ప్రతికూలతతో పూరించబడితే అది ఉన్నత ప్రకృతులు ప్రసరణలో సంఘర్షణలకు దారితీసి చిరాకు పెంపొందిస్తుంది. 9. విమర్శలు, పుకార్లు. ఏంటి అసలు ఇక్కడ? అందరిలోనూ చిరాకు ఉన్నతం చేస్తాయి. విమర్శ ఉద్వేగ శరీరాన్ని ఆందోళన పరిస్తే చిరాకు ప్రమాదకారాన్ని సృష్టించడం ద్వారా పుకార్లు సూక్ష్మ శరీరాన్ని ప్రతికూల ధ్రువాభిముఖంతో పూర్తి చేస్తాయి. విమర్శలు, పుకార్లు లోనైన వ్యక్తి మనం శరీరాలు బలహీనపడతాయి. నిజానికి ప్రమాదకర విషయం ప్రాణశక్తిని పీల్చేస్తుంది. అది మానవ వ్యవస్థ అంతా దాదాపు నిర్వీర్యం చేస్తుందంట. ఇది ఆ మానవ వ్యవస్థ అంతా నిర్వీర్యం చేస్తుంది. అలా కాక ఏం చేయాలి? వాళ్ళు మెచ్చుకోలు, కృతజ్ఞత, ప్రేమ, పూర్వక అవగాహన, ప్రోత్సాహం వ్యక్తులు మెరుగుపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులతో పూర్తి చేస్తాయి. 10. కృతజ్ఞత చూపకపోవటం వల్ల ఏమొస్తుంది? కృతజ్ఞత చూపటం చిరాకు తెప్పిస్తుంది. అది ప్రమాదానికి గురి కావటానికి సంకేతం. అందుకే ఋషులు కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారంట. ఆ కాలంలో ఋషులు పూర్వము కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని చెప్పారంట. వారి విషయం మనకు ఆరాన్ని కలుషితం చేస్తుందంట.
అలాగా లేని వాళ్ళ మన ఆరాన్ని కలుషితం చేస్తుందంట. 11 హక్కును కోరే బలవంతపరిచే అసహనతో ఎవరించేవారు ఆరోగ్యము కోపము ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హక్కును కోరి బలవంతం చేసేవాళ్ళు. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనక్కు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుద్ది. బలవంతం పెట్టడం అంటే మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దటము. ఎదుటి వారికి కూడా వారి ఇష్టం ఉంటుంది. ఈ చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా ఎదుటి వారిని లొంగదీసుకోలేకపోయినప్పుడు అసనము అనేది ఇతరులను వారికి కావలసిన విధంగా బతకనివ్వకుండా ఒత్తిడి పెట్టటము, వారి ఆలోచనలను జీవిత విధానాన్ని నియంత్రించటము. అసనము తీవ్ర నిరోధాన్ని సృష్టించి చిరాకు ద్వారా భారం వేస్తుంది. హక్కుగా ఇట్లా భావించే వాళ్ళంతా. 12 ఆత్మాన్విత భావన కూడా చిరాకు మరో కారణం. వ్యక్తి తన లోపాలు అపజయాలతో తనను గుర్తించుకొని ఇతరులను ఎక్కువ అందంతో మరింత విజయవంతంగా తనకంటే ఎక్కువ సమర్థతో ఉన్నారని భావిస్తాడు. నిరాశకు గురవుతాడు. తిరస్కరిస్తూ విమర్శిస్తూ మనుషుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తన ఆత్మాన్యూనత అనుభవించకుండా ఉండటానికి లేదా ఇతరులు గొప్పతాన్ని గుర్తించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఇది క్రమంగా చిరాకు పెంపొందిస్తుంది. ఆత్మాన్యూనత భారం కూడా ఈ రకంగా ఉంటే చిరాకు పెంపొందిస్తుంది. 13 అసహనం మరి తొందరపాటు మనం ఊహించలేనంత అనారోగ్యానికి కలుగచేస్తుంది. తొందరపాటు అసహనంలో మన ఆరా సాగదీయపడి వక్రీకరించబడిన రూపం పెంపొందుతుంది. దాంతో ఉద్వేగ శరీరము ఆందోళనకు గురై చిరాకు దారితీస్తుంది. తొందరపాటు సూక్ష్మ ప్రాణమయ శరీరాలు నాడీ వ్యవస్థలపై ఒత్తిడిని తెచ్చి వాటి తీవ్ర చిరాకు కలిగించడం వల్ల ప్రమాదకారాన్ని ఉత్పత్తి చేస్తుంది. 14 కావాలని విషయాలను వక్రీకరించటం అనేది సూక్ష్మ ప్రాణమయ శరీరాలు తీవ్రని ఒత్తిడి సృష్టిస్తుంది. చూడండి, కావాలని విషయాలను వక్రీకరిస్తున్నప్పుడు అది ఎక్కడ పడుతుంది? సూక్ష్మమయ శరీరం ప్రాణమయ శరీరాల్లో ఒత్తిడిని సృష్టిస్తుంది. తెలిసి వక్రీకరించటంలో మీ మనో ఉద్వేగ శరీరాల్లో శక్తి వ్యవస్థ యొక్క సహజ సమత్వం విచ్ఛిన్నమవుతుంది. ఇది నెమ్మదిగా ఒత్తిడిని సృష్టిస్తుంది. అది పెరిగి క్రమంగా భయము సందేహాలుగా మారి చివరకు చిరాకుగా పరిణమిస్తుంది. 15 సూక్ష్మ శరీరాన్ని గాఢతం చేస్తుంటారు కొంతమంది. ఎట్లా? మౌలికంగా హఠయోగ సాధనలు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ హఠయోగ సాధనలు, శ్వాస వ్యాయామాలు, మంత్ర జపాలు, టాయిచ్ ఇంకా అతి లైంగికతో జరుగుతుంది. కొన్ని మాదక ద్రవ్యాల వల్ల కూడా అది సాధ్యమే. అంతేకాక హోరెత్తించే సంగీతాల వల్ల కూడా అది సాధ్యమే. అవన్నీ తీవ్ర ప్రమాదకారాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఆ రకంగా చేస్తే తీవ్ర ప్రమాదకారం ఉత్పన్నం చేస్తాయి. ఆ సంగీతానికి నృత్యము కూడా తోడైతే మనో వ్యవస్థ స్తంభించిపోయి వ్యక్తి భౌతిక నైతిక క్షీణతలకు గురవుతాడు. చిరాకు పెంపొందిన వ్యక్తి మనం పంపే ఆలోచనలు స్వీకరించలేకపోవటమే కాకుండా స్పర్శను కూడా గ్రహించలేకపోతాడని మాస్టర్ మౌర్య అన్నాడంట. చూడండి, మంచి చిరాకు పెంపొందిన వ్యక్తి మనం పంపే ఆలోచనలు స్వీకరించలేకపోవటమే కాక స్పర్శను కూడా గ్రహించలేకపోతాడని మాస్టర్ మౌర్య అన్నాడు. 16 చిరాకు తెప్పించే మరో ముఖ్య అంశం గాఢ శబ్దం. ఏంటి గాఢ శబ్దం? ఏంటది? విమానం నుంచి కానీ మరే యంత్రం నుంచి కానీ వచ్చే శబ్దం నరాలకి ఇబ్బంది కలిగిస్తుంది. నరాల్ని ఇబ్బంది కలిగించి చిరాకు పుట్టించి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. ఎక్కువ శబ్దాలు ఉండే ప్రదేశాల్లో జీవించే వ్యక్తులు అనేక మానసిక సమస్యలకు, నేరాలు, విడాకులు ఇంకా ఆత్మహత్యలకు లోపడతారు. ఇక్కడ నేరాలకి, విడాకులకి, ఆత్మహత్యలకు లోనవుతారు. శబ్దము ఆధ్యాత్మిక ముద్రలు లేదా ప్రోత్సాహాలు ప్రవాహంలో నిరోధాన్ని సృష్టిస్తుంది. లోపల నిరోధాన్ని సృష్టిస్తుంది. ఒక వ్యక్తి పూర్తి చిరాకుతో నిండి ప్రమాదానికి చేరువుగా ఉన్నప్పుడు ఉన్నత భావాలను గ్రహించలేడు. సమూహాలు, రాష్ట్రాలు
లేదా దేశాలు నాయకత్వం వహించేవారు అత్యంత తక్కువ శబ్దం ఉండే ప్రదేశాల్లో నివసించాలి అని బోధన సూచిస్తుంది. నాయకులు కానీ అందరూ కూడా తక్కువ శబ్దం బోధించే కాడ సూచిస్తుంది. శబ్ద కాలుష్యం తగ్గితే దేశం ఆరోగ్యంగా మెరుగుపడి ఆ నాయకులు సుష్టత అనేక విధాలుగా పెంపొందిస్తుంది. జాతుల పరిణామానికి ఇది 16 ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఇచ్చిన మ్యాటర్ ఏందో చదువుదాం. జాతులు పరిణామానికి నాయకత్వం వహించిన ప్రాచీన బోధకులు ఎడార్లు, గృహలు, పర్వతాల్లో నివసించేవారంట. వెనక ప్రకృతిలో మౌనంలో తీసుకున్న నిర్ణయాలు ప్రణాళిక మహత్తర దివ్య ప్రోత్సాహం ఉంటుంది. మహాత్ములు ప్రణాళికలోని ఒక అంశం శబ్దాన్ని తగ్గించటం. శబ్దం మనసుపై విచ్ఛిన్న ప్రభావం చూపుతుంది. వ్యక్తీకరించబడిన శక్తి వాసన స్వేదాల ద్వారా మన శరీరంలో చిరాకు అలలుగా వెక్కిరించబడుతుంది. అది మన చుట్టూ ఒక వలయాన్ని నిర్మిస్తుంది. ఆ వలయం కాంతి వివేకాలు మనసును చేరకుండా మన హృదయం మనసులు వాటిని నమోదు చేయకుండా నిరోధిస్తుంది. సచేతనమైన మణిపూరక చక్రము ఆ కాంతి తరంగాలు గ్రహించి తీవ్ర చిరాకు ప్రమాదకారాల వల్ల వాటిని వక్రీకరించి తన శ్రేయపూర్వకమైన ఆలోచనలు మహాత్ముల సందేశాలుగా అనుదించుకుంటుంది. అయితే మణిపూర చక్రంలో పోగుబడిన సందేశ తరంగాల వలన మణిపూర చక్రము అసాధారణంగా విస్తరించి ఛాతి కింద భాగాలు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ప్రమాదకారంతో జతకూడి ఈ శక్తి వ్యక్తిలోని ఛాతి కింద భాగాలన్నిటి లోపం సమస్యలను దారితీస్తుంది. ఈ ప్రమాదకార నాడీ ప్రవాహాలు గోడలపై పేర్కొన్న నెమ్మదిగా మొత్తం శరీరం అంతా పాకుతుంది. ఈ విషపూరితమైన నాడీ ప్రవాహాలు గుండా ప్రసరించే సూక్ష్మ ప్రవాహాలు విచ్ఛిన్నమై ఈ విచ్ఛిన్న సూక్తుల పదార్థాలు ఈ ప్రవాహాలలో వదిలివేస్తాయి. మూలకాలు విచ్ఛిన్నల వల్ల శక్తివంతమైన విషపూరితమైన వాయువులు ఉత్పన్నమవుతాయి. ఈ వాయువులు అసాధారణంగా అంతరిక్షంలో తేలిగ్గా గ్రహించబడతాయి. ఈ అంతరిక్షంలో కూడా పోతాయంట, గ్రహించబడతాయి. కానీ సూర్యుని యొక్క రసాయన కిరణాలు ఈ వాయు తరంగాలను గ్రహానికి దగ్గరగా ఉండే పొరలపైనే పంపిస్తాయి. చిరాకు దాని పర్యవసానమైన ప్రమాదకారకాలు అంతరిక్షంలోని విషవాయువులతో కలిసి గాలిని కలుషితం చేస్తుందట. గుర్తుంచుకోండి, ఎక్కడికి పోతుందో చెక్ చేయండి. అంతా మనం పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తుంది. ఈ విధంగా మరో ప్రమాదకరం సృష్టించబడుతుంది. ఈ కలుషిత వాయువు మన నుంచి ఉన్నతమైన ప్రమాదకర విషంతో కలవకపోతే మన శరీరంపై ఏ ప్రభావం చూపించదు. ఈ కలుషిత వాయువు నుంచి తప్పించుకునే ఏకైక మార్గము మన నాడీ ప్రవాహాలు విషపూరితం కాకుండా చూసుకోవటం. మన నాడీ ప్రవాహాలు విషపూరితం కాకుండా చూసుకోవటం. చిరాకు అనేది వ్యక్తితో సంబంధం లేని విశ్వ లక్షణము. దాని విషము ప్రాణ ప్రవాహాలతో మాత్రమే తొలగించబడుతుంది. అయితే అహంకారం కానీ లేదా స్వీయ జాలి కానీ చిరాకును గాఢం చేస్తే స్వీయ జాలిని కానీ చిరాకును గాఢం చేసే ఆ విష విక్షేప కేంద్రాలపై అవశేషించబడుతుంది. అప్పుడు దాన్ని తొలగించే మార్గమే లేదు. విశ్వ అవగాహన వల్ల మాత్రమే దాన్ని తొలగించుకోగలము. ఆలోచనలో నాణ్యత కూడా దానిని తగ్గించగలదని గుర్తించారు. కృతజ్ఞత వ్యవహరించటం అత్యున్నత నైర్మూల్యతను పెంపొందిస్తుంది. కృతజ్ఞత ద్వారా స్వస్థతా శక్తిని వెరవలించబడుతుంది. ప్రమాదకరం మన శరీరానికి మాత్రమే హాని చేయదు, అది అంతరిక్షంలోకి చొచ్చుకోపోతుంది. చూడండి ఎక్కడికి పోతుంది ఇదంతా, అంతరిక్షంలో కూడా చొచ్చుకపోతుంది. అంతరిక్షాన్ని స్వచ్ఛంగా ఉంచటం మన అందరి బాధ్యత. ఇది ఎక్కడికి పోతుంది, అసలు ఎంత దూరం పోతుంది, ఎంత మన శరీరాన్ని గందరగోళం చేస్తుంది. మరి ఎవరు చేయాలి ఇదంతా? మన బాధ్యత అంటున్నాడు. నిరంతరం చిరాకుతో ఉండే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వారు అంతరిక్షానే గాక మీరు నిద్రించే పని చేసే చోటును కూడా కలుషితం చేస్తారు. గ్రహించాలి. నిరంతరం చిరాకుతో ఉండే వ్యక్తుల నుండి
దూరంగా ఉండండి. వారు అంతరిక్షాన్నే కాక మీరు నివసించే, నిద్రించే, పనిచేసే చోటను కూడా కలుషితం చేస్తారు. అందువలన కొంతమందిలో మాట్లాడినప్పుడు మనం నిశ్చేజానికి, సందిగ్ధకి గురవుతాము. చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఎందుకు ఇట్లా అవుతున్నాము అంటే వాళ్ళ దగ్గర చిరాకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని గందరగోళం చేస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమైనా సందిగ్ధము ఏమైనా వచ్చిందా అంటే వాటి దగ్గర చిరాకు ఉందని మనం ఇక్కడ గుర్తుపట్టాలి. ఈ ప్రమాదకర విషయము ఎక్కడి పోతే మీ ప్రాణమయ శరీరంలోకి, ఆరాలోకి ప్రవేశించి మీ శక్తిని తగ్గిస్తుంది. ప్రాణమయ శరీరం ఆరాలోకి ప్రవేశించే శక్తిని తగ్గిస్తుంది. సాధారణంగా వచ్చే జలుబులు ఈ విషయంతో మీ శరీరం బలహీనపడటం వలన వచ్చేవే. ఇక్కడ అర్థమైంది. అసలు కరోనా కూడా ఎందుకు వచ్చింది అర్థమైంది. ఇదంతా ఇక్కడ మనకు అర్థమవుతుందంటే కరోనా కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమైపోతుంది. ఇదంతా కూడా కంప్లీట్గా. పూర్వకాలంలో ప్రజలు తమ ఇళ్లలో ఏకాంత స్థలాన్ని కలిగి ఉండి అక్కడ మహాత్ములతో సమాచారం నేర్పేవారు. అక్కడకు ఎవరిని అనుమతించేవారు కాదు. మీ ఇంట్లో ఆ విధమైన ప్రదేశంలో మీరు విశ్రాంతి పొంది ఉన్న శక్తులతో శృతి చేసుకొని మిమ్మల్ని బలోపేతం చేసుకోగలరు. ఈ విషయ పదార్థాల ద్వారా కూడా ప్రసరించబడవచ్చు. అందుకే ఒకరు తాగిన నీరు, ఈ పాయింట్ రాసుకోండి, ఒకరు తాగిన నీరు మిగిల్చిన నీరు తాగటం, ఒకరు తాగిన నీరు మిగిలిన నీరు తాగటం, చిరాకుతో నిండిన వ్యక్తి స్పర్శించటం, వారి వస్తువులు వాడటం చెయ్యరాదు. ఎవరన్నా తాగి మిగిల్చిన నీరు తాగకూడదు, వారి స్పర్శ పడకూడదు, వారు వాడిన వస్తువులు వాడటం చెయ్యరాదు. ఆహార విషయంలో కూడా అంతే. దాన్ని తయారు చేసే వారి, వడ్డించే వారి యొక్క ప్రభావం దానిపై ఉంటుంది. చికాకుతో నిండిన వ్యక్తుల వల్ల ఆహారం కలుషితం అవుతుంది. చికాకుతో నిండిన వ్యక్తుల వల్ల ఆహారం కలుషితం అవుతుంది. అందుకే సహజ ఉల్లాసం, సంతృప్తి, ఆనందం కలిగిన వ్యక్తులనే సేవకులుగా, వంటవారిగా నియమించుకోవాలి. పత్రి సార్ ఇది చాలా బాగా చూస్తారు. ఈ వంట ఇచ్చేది ఇవన్నీ ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి. దాని తర్వాత ముఖంపై ముద్దు పెట్టుకోవటం ద్వారా లైంగికత కూడా ప్రమాదక విషయం సూటిగా ప్రసరించబడుతుంది. అట్లా ఉన్న వాళ్ళ దగ్గర ముద్దు పెట్టుకోవటం కానీ చేసినా కానీ ఇది. కరచాలనం కూడా అంతే. కరచాలనం కూడా అంతే. వ్యక్తిగత వస్తువులు అన్ని ఉపయోగించిన తర్వాత వాటిని పారివేయాలి. చికాకు ఉన్న వ్యక్తులు వాడిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు కూడా ఎంతో ప్రమాదకర విషయాన్ని మోస్తుంటాయి. ఆ వస్తువులు కూడా వాళ్ళు వాడినవి కూడా ఇవి మోస్తూ ఉంటాయి. నీరు ఆ ప్రమాదకర విషయాన్ని గ్రహించినా అది ఇతరులకు ప్రసరించకపోవటం విశేషం. నీరు ఇది కాదు. విషపూరిత ఆలోచనలు, ఉద్వేగాలు నేలపై మాత్రమే ప్రయాణిస్తాయి, నీటిపై కాదు. సరస్సులు, నదులు, సముద్రాలు సామూహిక విష ప్రసరణలు నిరోధిస్తాయి. ఉన్నత తలాలలో పురోగమించిన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, గాఢ సృజనాత్మక చర్యలకు దీపాలు ఎంతో అన్యగుణమైనవి. నీటి ద్వారా ఆశీస్సులు ప్రసరించబడతాయి. ఒక పవిత్రుడు మునిగిన సదస్సు ఆశీస్సులతో పూరించబడుతుంది. దానిలో మునిగిన వారందరికీ ఆశీస్సులు లభిస్తాయి. సదస్సులో చేరిన విష చర్మం ద్వారా ఎవరికీ ప్రసరించదు. ఆ నీరు తాగిన వారిలో కూడా అది ప్రసరించదు. పవిత్రీకరించబడిన నీరు, ఆశీర్వాదాలు భౌతిక సూక్ష్మ తలాల్లో పేర్కొన్న విష పదార్థాలను కడిగి వేస్తాయి. దివ్య జ్ఞాన ప్రకాశం వల్ల ఏర్పడిన కుదుపు మన తలంలోని విష పదార్థాన్ని తుడిచివేస్తుంది. తమ శరీరం నిండా ప్రమాదకర విషయాలు నింపుకున్న వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు వారి నుండి వెలువడే విష పదార్థాల వల్ల ఆ వ్యక్తి ప్రమాదానికి గురి అవుతారు. అందమైన ముఖము, చక్కటి వస్త్రధారణ, గొప్ప హోదా, బిరుదులు కలిగి ఉన్న వారిలో ప్రమాదకరం విషయం లేదనే హామీ ఏది లేదు. పాయింట్ బాగా గుర్తుంచుకోండి. అందమైన ముఖము, చక్కటి వస్త్రధారణ, గొప్ప హోదా, బిరుదులు కలిగి ఉన్న వారిలో ప్రమాదకర విషయం లేదు అనే హామీ ఏమీ లేదు. న్యాయస్థానాలు, చెరసాలలు తీవ్ర ప్రమాదకరాన్ని విషయాన్ని వెదజల్లుతాయి. న్యాయస్థానాల్లో ఎక్కువసేపు ఉన్నా,
చెరసాలల్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ విషం లోపలికి వెదజల్లుతాయి. కొన్ని తూర్పు దేశాల వారు ఒత్తిళ్లు, తగాదాలు, పోరాటాలతో నివసించిన వారి ఇల్లు కొనుక్కోవటానికి కూడా ఇష్టపడరు. ఇక్కడ ఏమిచ్చారు? కొన్ని తూర్పు దేశాల వారు ఒత్తిళ్లు, తగాదాలు, పోరాటాలతో నివసించిన వారి ఇల్లు కొనుక్కోవటానికి కూడా ఇష్టపడరు. వారు ముందుగా ఆ ఇంట్లో ఉన్న వారిని కలుస్తారు. వారు సృజనశీలురు, ఐకమత్యంతో వ్యవహరించేవారు, ఉన్నత అభిప్రాయాలతో సమాజానికి మేలు చేసేవారు అయితే వారి ఇల్లు కొనటానికి ప్రాధాన్యత ఇస్తారు. అట్టుంటేనే వాళ్ళు ఇల్లు కొంటారంట. అవి చాలా సంతృప్తికరంగా లేకపోయినా పశ్చిమ దేశాల వారికి ఆ ఇల్లు తమకు ఉపయోగపడితే చాలు తప్ప దానిలో ఎవరుండి వెళ్ళారన్న దానితో సంబంధం లేదు. ఒకానొక ప్రాంతంలో ఒక పవిత్రుడు నివసించే ఇల్లు ఉండేది. ఆ పవిత్రుని అనుసరించి ప్రసరించే ఆశీర్వాదాలు ఆ ఇల్లంతా నిండి ఉంటాయి, అవి తమపై ప్రసరిస్తాయి అని భావించి అనేక మంది దాన్ని కొనటానికి ఆసక్తి చూపుతారు. అంటే వాళ్ళు ఉన్న చైతన్య స్థాయి కానీ, వాళ్ళకున్న జ్ఞానం కానీ, వాళ్ళు నడిచే నడవడిక కానీ, వాళ్ళ సాధనల ద్వారా ఆ ఇల్లు ఆ రకంగా బాగా ఉన్నది ఎక్కువగా దాన్ని కొనటానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు మనం ఇల్లు మారినప్పుడు, వాటి సామాన్లు కొన్నప్పుడు, మనం ఇల్లు మారినప్పుడు, వాడిన సామాన్లు కొన్నప్పుడు, పాయింట్ గుర్తుంచుకోండి, మన ఇల్లు మారినప్పుడు, వాడిన సామాన్లు కొన్నప్పుడు అనేక మానసిక, శారీరక సమస్యలు గురవుతాం. పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇల్లు మారినప్పుడు, వాడిన సామాన్లు కొన్నప్పుడు అనేక మానసిక, శారీరక సమస్యలు గురవుతాము. ఈ వస్తువులు అంతకు ముందు వాడిన వారి నుంచి ప్రమాదకర విషయాన్ని మోస్తూ ఉంటది. వాటిని కొన్న వారిపై దానిని ప్రసరిస్తాయి. ఒక 50 ఏళ్ల క్రితం దానిని గుడ్డిగా నమ్మకంగా భావించిన వస్తువులు అంటిపెట్టుకున్న మానసిక ప్రసరణలు వారితో సన్నిహిత సంబంధం ఉన్న వారిపై ప్రభావం చూపుతాయని ఇప్పుడు మనకు తెలుసు. ఒకసారి తారకరామ్ చెబుతున్నాడు చూడండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఒక స్టోరీ లాగా చెప్పాడు. ఒకసారి మా మామయ్య తన స్నేహితుడు విదేశాలకు వెళుతూ ఇచ్చిన సోఫాను మా ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ మామయ్య వాళ్ళ స్నేహితుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక సోఫాను మా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన. మా అమ్మ దానిని ఆనందంగా వాడుకుంటుందని ఆయన భావించాడంట వాళ్ళ మామయ్య. ఓహో, వాళ్ళమ్మ బాగా వాడుకుంటుందని భావించాడు వాళ్ళ మామయ్య. కొన్నాళ్ళ తర్వాత మాటల మధ్యలో ఆ సోఫా ఎవరితో చెప్పగానే, అది ఎవరిదో ఆయన చెప్పగానే మా అమ్మ ముఖం మారి ఏదో పని ఉన్నట్లుగా వంటింట్లోకి వెళ్ళి ఆయన వెళ్లే వరకు తిరిగి బయటికి రాలేదు. వాళ్ళ మామయ్య వెళ్ళేలోకి తిరిగి బయటికి రాలేదు. ఆయన వెళ్ళిన వెంటనే నన్ను పిలిచి నా తోడ్పాటుతో దానిని బయటికి విసరగా అది ముక్కలైపోయింది. చూడండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళ మామయ్య ఎవరో విదేశాలకు వెళ్తుంటే ఒక మంచి సోఫా తెచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆయన వచ్చాడు, ఓహో ఇది బాగా ఉపయోగించుకుంటున్నారని. ఆమె బయటకు వచ్చింది, ఏమనిపించిందో లోపలికి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి తారకరామ్ పిలిచి ఇది బయటికి విసిరేసి ముక్కలు ముక్కలుగా అయింది. అమ్మ అది చాలా బాగుంది కదా, తారకరామ్ అంటాడు. అమ్మ అది చాలా బాగుంది కదా అన్నాను నేను. నిజమే, కానీ అందంగా కనిపించటం కంటే బ్రతుకంతా పేకాట, తాగుడుతో పిల్లల్ని హింసించి బయటికి పంపిన వ్యక్తి నుంచి వచ్చే ప్రశ్నలన్నీ దాని చుట్టూ ముట్టి ఉంటాయి. చూడండి ఏమిచ్చారు. నిజమే, కానీ అందంగా కనిపించడం కంటే బ్రతుకంతా పేకాట, తాగుడుతో పిల్లల్ని హింసించి బయటికి పంపిన వ్యక్తి నుంచి వచ్చే ప్రశ్నలని దాని చుట్టూ ముట్టి ఉంటాయి. మన ఇంటిపై ఆ ప్రభావం అవసరం లేదు అంది. ఆ మరునాడు మా నాన్న దానిని నిప్పు కూటిలో వేసి తగలపెట్టేశాడు. చూడండి ఎంత ఉందో ఇవన్నీ. అసలు ఇంత జ్ఞానము మనకు విజ్డమ్ వచ్చింది కాబట్టి అసలు ఇది ఎంతమంది వింటున్నారు, ఎంత అవసరము, అసలు ఈ శరీరాలేంటి, ఈ శరీరాల్లో డ్యామేజ్ ఏంటి, ఈ చిరాకేంటి, ఇన్ని అవస్థలేంటి, ఇంత సొసైటీని గందరగోళం చేసి మనం చేసింది కాక
పైనున్న నేచర్ని గందరగోళం చేసి అది రివర్స్ అయ్యి మనం పీల్చే గాలిలో పోయి ఇంత గందరగోళం చేస్తే ఎప్పుడు ధ్యాన జగత్ కావాలి, ఎప్పుడు పిరమిడ్ జగత్ కావాలి, ఎప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడాలి? ఇన్ని రకాలుగా మనిషిలో ఉంటే నిజమే, కానీ అందంగా కనిపించడే కంట చెప్పింది. ఆలోచనలు, శక్తులు, అనుభూతులు, శక్తులు అంతరిక్షంలోని విష పదార్థం వస్తువుల్లోకి చొచ్చుకుపోయి, చూడండి ఇక్కడ పాయింట్, ఆలోచనలు, మన ఆలోచనలు, శక్తులు, అనుభూతులు, శక్తులు అంతరిక్షంలోకి విష పదార్థ వస్తువులోకి చొచ్చుకుపోయి అంటువ్యాధి వంటి శక్తిని, మరోవైపు ఆధ్యాత్మికతో పూరించబడిన ఆలోచనలు అంతరిక్షాన్ని శుద్ధి చేస్తాయి. మన మాటలు, ఉపన్యాసాలు కాంతి ఆశీర్వాదాలు కానీ చీకటి విషయాలను కానీ మోస్తూ ఉంటాయి. నేరపూరిత ఆలోచనలు ఉన్న ప్రదేశాలు నిరంతరం మన ఆరా కలుషితం చేస్తాయి. నేరపూరితమైన ప్రదేశాలు నిరంతరం మన ఆరాన్ని కలుషించాయి. అవి మనల్ని బలహీనపరిచి ఉన్నత శక్తులతో కలవనీవు. చీకటి శక్తులతో కలవటం ప్రమాదకరం. నెక్స్ట్, బోధన చిరాకు లేకుండా జరగాలి. బోధించేది చిరాకు లేకుండా జరగాలి. వ్యామోహాలు, భ్రమలు లేదా సరికాని లక్షణాలు, వ్యక్తిగత అన్యాయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి. బోధించేది ఏం చేయాలి? ఇక్కడ మనకిచ్చింది వ్యామోహాలు, భ్రమలు లేదా సరికాని లక్షణాలు, వ్యక్తిగత అన్వయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా బోధించాలి. చిరాకు దారి తీసే తగాదాలు, కోట్లాట్లు, బంధాల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చిరాకు దారి తీసే తగాదాలు, కొట్లాటలు, బాధలు నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చిరాకు ప్రమాదాలకు దారి తీసే సందర్భాల్లో పవిత్రులు మౌనంగా, ఉదాసీనంగా ఉంటారని మాకు చెప్పారు. ఎట్టుంటారు వీళ్ళు? పవిత్రులు మౌనంగా, ఉదాసీనులుగా ఉంటారని మాకు చెప్పారు. హాని చెయ్యాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదే. ఒకళ్ళకి హాని చెయ్యాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదే. ప్రమాదకర విషయంతో కూడిన చిన్న ఆలోచన కూడా, ఒక ప్రమాదకరమైన ఆలోచనతో చిన్న ఆలోచన కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని తెలుసుకోవటం మంచిది. ఒక చిన్న ఆలోచన కూడా ఇబ్బంది చేస్తుంది. ఆలోచనలు మంచిది. ఆలోచనలు ప్రమాదకర విషయాన్ని మోస్తాయి. అందుకే గొప్ప ఉపదేశకులు, శిష్యులు తెర వెనక ఉండి పనిచేస్తారు. దాని వలన విషంతో నిండిన వ్యక్తులు ప్రతికూల ఆలోచనలు ఆకర్షించకుండా ఉంటారు. తద్వారా వారి ఒత్తిడి, కాలుష్యం, ప్రమాదకారాల నుండి విముక్తి పొంది ఉన్నతంగా సృష్టిస్తారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం చిరాకుపడి మనలోని ప్రతికూల ఆలోచనలు ఇతరులపై ప్రసరించిన ప్రతిసారి మనం వారికి ఆలోచనల ద్వారా విషం లేదా ప్రమాదకారాలు పంపుతాము. కనుక మన ఆలోచనల పట్ల జాగ్రత్తగా వహించాలి. పాయింట్ రాసుకోండి. మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా శరీరం అంతా విషపూరితం అయినప్పుడు అనుకూల శక్తితో పూరించబడిన ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, దర్శనాలు, వెలుగు చూసే ఆలోచనలు వ్యవస్థ నుంచి విషాన్ని పూర్తిగా కానీ కొంత భాగాన్ని కానీ తొలగిస్తే, అందువలనే ధ్యానము స్వస్థతా విధానాన్నే కాకుండా అది అంతరిక్ష సౌందర్యాన్ని దోహదం చేస్తుంది. ప్రమాదకర విషయంతో నిండిన మన శరీరాలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. మన ఆలోచనలు పారేడే కన్నా వారి నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చిరాకు విషాలు, క్రిములు సచేతనం చేస్తాయి. చిరాకులో ఉన్నప్పుడు వ్యక్తిలో అవి చురుకుగా వ్యాపిస్తాయి. చిరాకు విషాలతో ఆరుగా కలుషితం కానంత వరకు వ్యక్తిలో క్రిములు చేరవు. చిరాకు జ్వాలలు మన ఆరాను పాడు చేస్తున్నప్పుడు మన ఇతరులతో సమాచారం నెరకపోవటం ఉత్తమం. చిరాకు జ్వాలలు మన ఆరాను పాడు చేస్తున్నప్పుడు మన ఇతరులతో సమాచారం నేరకపోవటం ఉత్తమం. అప్పుడు ఆహారం స్వీకరిస్తే ప్రమాదం పెంపొందిస్తుంది. ఆ స్థితిలో నిద్రించకూడదు. ఆ పరిస్థితిలో ప్రార్థన చెయ్యాలి. కోపాన్ని నిద్రకు ముందే పోగొట్టుకోవాలి అని క్రీస్తు చెప్పాడట. చైనీయులు శత్రువులు చిరాకుతో ఉన్న జంతువులు కాలేయాన్ని ఆహారంగా ఇచ్చేవారంట. చైనీయులు శత్రువులకి, చూడండి ఈ పాయింట్ చాక గుర్తుంచుకోండి. చైనీయులు
శత్రువులకి ఏమిస్తారు? చిరాకుతో ఉన్న, అలాంటి చిరాకుతో ఉన్న వాళ్ళు జంతువుల కాలేయాన్ని ఆహారంగా దానికి ప్రసరించి ఇచ్చేవాళ్ళంట. కోపంగా ఉన్నప్పుడు చిరాకుతో ఆహారం తీసుకుంటే అది విషంగా మారుతుంది, శరీరానికి సమస్యలు సృష్టించింది. ఆహారం తీసుకునే ముందు ప్రార్థన చేయటం కానీ మౌనంగా ఉండటం కానీ చేయాలి. అవి చిరాకుని దరిచేరనివి. ఆహారం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు, వేడి వేడి చర్చలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు, వేడి చర్చలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నేను ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్నాను. వారికి 3 పిల్లలు. తండ్రి రైల్వే స్టేషన్లో పనిచేసేవాడు. ఇది ఒక ఉదాహరణ ఇస్తాడు, వినండి. నేను ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్నాను. వారికి 3 పిల్లలు. తండ్రి రైల్వే స్టేషన్లో పనిచేసేవారు. 5 గంటలకు వచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చోగానే ఆవిడ వడ్డించి పిల్లలు చేసిన అల్లరి గురించి, ఇది బాగినండి, పిల్లలు చేసిన అల్లరి గురించి చెప్తూ ఉండేది. ఆయన ఏ రోజు పూర్తి భోజనం చేసేవాడు కాదు. సగంలోనే ఏదో ఒకటి చెప్పి లేచిపోయేవాడు. అనేక సార్లు స్నేహితులతో తిన్నానని చెప్పి భోజనానికి వచ్చేవాడు కాదు. మీరు ఇంటి వద్ద భోజనం ఎందుకు చేయటం లేదు అని ఒక రోజు నేను అడిగాను. దానికి అతను, ఇంట్లో తిన్నది నాకు జీర్ణం కావటం లేదు, ఇంట్లో తిన్నది జీతం కావట్లేదు, నా భార్య నా మనసులో కల్లోలం సృష్టిస్తుంది, శరీరం దాన్ని ఇముడ్చుకోవటం లేదు అన్నాడు. అతను 45 వయసులోనే వ్యాధికి గురై మరణించాడు. చూడండి ఎంత మంచి పాయింట్ ఉంది అసలు ఇక్కడ. ఎక్కడ దొరుకుతాయి అసలు మనకు? ప్రమాదకర విషయం అంతరించపోతున్న జాతి యొక్క ఉత్పాతంగా గుర్తించబడటమే కాక దానిలోని విషయాన్ని కూడా పరిశీలించాలి. ప్రమాదకర విషయం సుదూరాలకు సూక్ష్మ శరీరాన్ని దాటి పాకే అవకాశం ఉంది. ప్రమాదకారంతో పూరించబడిన ఆలోచనలు ప్రభావాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తాం. సున్నిత వ్యక్తులపై వాటి ప్రభావం ఉంటుంది. ఆలోచనలు అంతరిక్షంలో ప్రయాణించి విషయాన్ని వ్యాప్తింపజేసే మనుషులను కలుషితం చేస్తాయి. కనుక ఆలోచనల పట్ల జాగ్రత్త వహించమని బోధన చెబుతుంది. ఆలోచనలు కూడా మనం ఇక్కడ చెక్ చేయవలసిన బోధన చెబుతుంది. విష పదార్థాలతో భూమి వదిలిన వారు తమ కోసం బాధాకర ఉనికిని సృష్టించుకోవటమే కాక, ఈ భూమిని వదిలిన వాడు కాక వారిపై అంతరిక్ష జ్వాల వర్షిస్తుంది. పునాదులపై ప్రతి వ్యతిరేక అంతరిక్ష జ్వాలను ప్రతిచర్యకై ప్రేరేపిస్తుంది. కనుక వ్యక్తిగత చిరాకు అనేది మనల్ని వదిలి వెళ్ళిన వారి లోపం అని ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి. సూక్ష్మ శక్తులు మనోతలం నుంచి వచ్చే చీకటి వ్యక్తులు సూక్ష్మ మనో శరీరాలు ప్రమాదకర విషయంతో కలుషితమైనప్పుడు వారి ఆరాలోకి చొచ్చుకపోయి వారిని విషపూరితం చేస్తుంది. అనేక మంది వాహకులు, ఆటో రైటింగ్ వ్రాసే వాళ్ళు నిమ్మన మనోశక్తులు కలవారు అటువంటి చీకటి జీవులకు ఆవాసంగా మారుతారు. చీకటి శక్తులు కూడా కొంతమందికి లోయర్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు అంటున్నారు. వారు తరచూ చిరాకు పడుతుంటారు. అది ఆ సందేశాలు సందేహాస్పద మూలాల నుంచి వస్తున్నాయి అనటానికి సంకేతము. చీకటి శక్తులు ముట్టడి తర్వాత అటువంటి శక్తుల కోసం చాలా కాలం వరకు తలుపులు తెరిచి ఉంటాయి. ఎవరి చిరాకుతోనైనా బాధింపబడిన వ్యక్తిని రక్షించడానికి గాఢ పరిశీలన అవసరం. హృదయంతో పనిచేసేటప్పుడు మాత్రమే చీకటి శక్తుల ముట్టడి నుంచి రక్షించబడతాము. అయితే హృదయం నిద్రించకుండా గమనించాలి. ఎప్పుడు హృదయాన్ని నిర్ధరించకుండా గమనించాలి. హృదయం ఔత్తన్యం మాత్రమే చిరాకు విషం నుంచి రక్షిస్తుంది. విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులు ప్రవేశం ద్వారా చిరాకు ఉన్న చోట కొత్త వాళ్ళు దానితో లాభపడి విషపూరిత చర్యలను పెంపొందిస్తారు. చిరాకు కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారాలు పిచ్చిమీరి క్రమంగా ప్రాణమయ కోశాల్లో చీలికలు ఏర్పరిచి ఉన్నత శరీరాలకు చొచ్చుకుపోతుంది. ఆ చీలికల ద్వారా మానవ ఆరాల్లో చీకటి శక్తులు స్థిరపడి ఆ విషయం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తాయి. ఏకాంతంలో ఆలోచించటం నేర్చుకుంటారు. ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు. ఆలోచన దృఢమైన గోడలను చదును చేస్తుంది. సందేహం, చిరాకు, స్వీయ జాలి, ఎరుకతో తోసివేయబడతాయి.
మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప వేరెవ్వరూ తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి. బోధకుడే మిమ్మల్ని తోడ్పాటు చేసేది. బోధకుడు మాత్రమే ఆధారపడదగిన వారు అని గుర్తించుకోండి. బోధకుడు మన ఊర్ధాత్మ లేదా కాల ప్రాంత పదార్థాలను అధిగమించి మన సందేహము, చిరాకు మరి స్వీయ జాలలను అధిగమించటంలో తోడ్పడేవాడు అయి ఉండవచ్చు. సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ చిరాకు ఉన్నట్టే లెక్క. బోధకుడు మాత్రమే తోడ్పడతాడు అనేది ఎంత తియ్యటి మాట. బోధకుడు మాత్రమే మనకు మంచి అత్యున్నత మంచి జరగాలని కోరుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి బోధకుడు. మంచి జరగాలనుకునే వ్యక్తి ఏకైక బోధకుడు. శిష్యుల మధ్య గాఢ బంధం ఉంటుంది. ఇప్పుడు చెప్పబడిన ఏకాంతవాసం చైతన్య ప్రసరణ తగ్గించటం, ఆ విధమైన చైతన్యము ఊర్ధాత్మ యొక్క ఆలోచనలు గ్రహించి మనసును కాంతి సౌందర్యాలతో నింపుతుంది. ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల ఆలోచనలను తరంగాలను మనని చేరి మన ఆలోచనలు వక్రీకరించడం కానీ మార్చివేయటం కానీ జరుగుతుంది. సందేహము, చిరాకు, స్వీయ జాలలను ఎరుకతో తొలగించుకోవాలి. ఎరుకతో ఉండాలి, తొలగించుకోవాలి. అయితే దీనికోసం క్రమశిక్షణలో అదుపులో ఉన్న మనసు, బుద్ధి ఉండి సందేహము, చిరాకు, స్వీయ జాలలు వంటి వాటిని ఎదుర్కోగలగాలి. ఎట్లా? మంచి మనసు, బుద్ధి ఉండి సందేహము, చిరాకు, స్వీయ జాలలు వంటి వాటిని ఎదుర్కోగలగాలి. సందేహం అనేది ఏం చేస్తుంది? సందేహం అనేది మీ మనసు, సందేహాలంటే బోర్డంత మంది దగ్గర ఉన్నాయి. ఆ సందేహాలు మీ మనసు ఒక బుద్ధి, ఒక సంఘటన లేదా విషయంతో గుర్తించుకొని మూలంపై ఆత్మ విశ్వాసం కోల్పోయే స్థితి ఏర్పడుతుంది. చూడండి, సందేహాలు మనలో నివృత్తి చేసుకోకపోతే ఆత్మ విశ్వాసం కోల్పోయే స్థితి చేస్తుందంట. చిరాకు అనేది మీరు మీ నాడీ వ్యవస్థను ప్రతికూల లేదా వినాశకర శక్తులు లేదా ముద్రలు, ప్రభావాలకు లోను ఇచ్చే స్థితి. స్వీయ జాలిలో మీరు నిమ్న ఆత్మతో గుర్తించుకుంటారు. అది స్వీయ తిరస్కారము. ఆ సమయానికి మిమ్మల్ని మీరు మీ వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. ఆ స్థితిలో మీరు మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఎవరికి మీపై ఆసక్తి లేదని భావిస్తారు. ఈ 3 శక్తులు మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. వీటిని వెళ్ళగొట్టడం గురించి న్యూ టెస్టిమెంట్ గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడిన క్రీస్తు తండ్రి వారిని క్షమించు, వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటాడు. సందేహము, చిరాకు, స్వీయ జాలను తిరస్కరించడానికి ఎంతటి మహత్తర మార్గమో ఇది సోక్రటీస్ విషయంలో కూడా ఇదే విధానం ఉదాహరణ. ఆయన ఎంత ప్రశాంతంగా విషాన్ని స్వీకరిస్తాడో తమ జీవిత చివరి గడియల్లో విషంతో కలుషితం కాకూడదని వారిద్దరికీ తెలుసు. చూడండి, పైనుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు పోయేటప్పుడు వీటినన్నిటి కూడా వాళ్ళ జీవితంలో కాకూడదని నిర్ణయించటం జరిగింది. మరి దీనికి విరుగుడు ఇచ్చారు. ఒక 35 రకాల విరుగుడు ఇచ్చారు. వీటికి ఏంటి అనేది ఈ వరుసగా చెబుతాను, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మళ్ళా వాటిని ఇప్పుడు 16 ఎట్లయితే చర్చించుకున్నామో వీటిని కూడా, ఆ విరుగుడిని కూడా చర్చించుకోవాలి మనం ఒక్కొక్క పాయింట్. కాకపోతే ముందు ఇచ్చిన ఏంటి? గులాబీలు, ఫ్రీసియా పుష్పము, మాచిపత్రి లేదా తేనీరు, బార్లీ, కస్తూరి సుగంధము, ఉల్లాసము, ప్రేమ, అభినందన, ఇతరులతో దివ్యత్వాన్ని గుర్తించటం, స్వీయ త్యాగము, స్వీయ ఉపేక్ష, హాని రాహిత్యము, ప్రాణశక్తి, బోధన గురించిన సంభాషణ, ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటం, అధిష్టానం పట్ల ఆకాంక్ష, హృదయ ప్రసరణ, నిద్రకు ముందే ప్రార్థన, ఏ పైన ప్రారంభించే ముందు ప్రార్థన, మనసు పనితీరు తగ్గించటం, ఆత్మలో లయం కావటం, కఠోర శ్రమ, నివాస ప్రాంతాలను తరచూ మార్చటం, సంతృప్తి, 25 ఆనందం,
26 మంచి పోషణ, 27 సరైన నిద్ర విశ్రాంతి, 28 శక్తిని పొదుపు చేయటం, 29 క్రమబద్ధత, 30 ఓర్పు, 31 చైతన్య విస్తరణ పరిధి విస్తరణ, 32 వినయం, 33 ఆరుబయట నిద్ర, 34 సాహసము, 35 గంభీరత. ఇన్ని రకాలు. వీటిని ఆ రకంగా అసలు ముందు మనము ఈ 16లో ఎక్కడున్నాము ఫస్ట్ పాయింట్ మనం చెక్ చేసుకోవాల్సింది. అన్ని అందరిలో ఉన్నాయని కాదు, అసలు ఈ పాయింట్ ఈ 16లో ఎక్కడ ఉన్నాం ఫస్ట్. అంటే ఇది ఎవరి కోసం కాదు, ఇక్కడ గుర్తుంచుకొని మన కోసం మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎవరిని, ఇది నాలో ఉన్నాయని ఇంకోడికి చెప్పకూడదు. ఎవరి వాళ్ళు చెక్ చేసుకొని ఈ 16 పాయింట్లో ఏమున్నవి నా దగ్గర, నేను ఈ జన్మలోనే ఈ రకంగా నేను మారకపోతే ఎన్ని జన్మలు పడుతుంది. కాబట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకొని మనము దీనిని పూర్తిగా మార్చుకుంటూ మనం ముందుకు జరుగుతూ మనం ముందుకెళ్ళాలి. వీటిని రేపు చోత ఈ 35 పాయింట్లు ఈరోజు చెప్పను, రేపు చోతని 35 పాయింట్లు మరి అద్భుతంగా ఇప్పుడు దాకా విన్నారు కాబట్టి దాన్ని మనం తెలుసుకుందాం గ్రూప్ లో ఉన్న వారందరి దగ్గర నుంచి. కాబట్టి వనజ లైవ్ కట్ చేయమ్మా. లైవ్ కట్ చేసిన తర్వాత అసలు ఇది అవసరమా లేదా అనేది మనం అందరం ఈరోజు చెక్ చేసుకోవాలి. అంటే ఊరక చెప్పటం కాదు, ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు కూడా ఇది అవసరమా లేదా అనేది చెప్పాలి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్ బుక్. థ్యాంక్ యూ.